ఓకే. సో, వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు అప్‌లోడ్ చేసిన వీడియోస్‌లో చాలామంది ఏమంటున్నారంటే, ఫస్ట్ వీడియో గదా! లైక్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు నాకు డీఎం చేసి మరీ చెప్తున్నారు. ఫస్ట్ ప్రాజెక్ట్ కదా! ఇంత అడ్వాన్స్‌గా చెప్తే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. కొంచెం ఈజీగా చేద్దామని. ఓకే. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఈ వీడియోలో ఏం చేద్దామంటే కొంచెం రీఫార్మాటింగ్ అనేది చేసుకుందాం. ఓకే. సో దట్ మనకు కొంచెం ఈజీగా అయ్యేలా ఉంటదని. సో, నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఈ టు డూ లిస్ట్‌లోకొచ్చేసి ఆహ్, ఓకే. ఇక్కడ టు డూ లిస్ట్ అని ఉంది. టు డూ లిస్ట్ అని ఇలానే పెట్టేస్తా. ఇప్పుడు టు డూ లిస్ట్‌లో ఓకే. సో, ఈ టు డూ లిస్ట్‌లోనే నేనేం చేస్తా అంటే ఈ టు డూ ఫార్మ్‌లో ఏదైతే ఉందో అదంతా తీసుకొనొచ్చేస్తా. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకొనైతే రాను. కానీ ఏం చేయొచ్చంటే ఈ టు డూ ఫార్మ్‌ని ఇక్కడ నుంచి డిలీట్ చేద్దాం మనం. డిలీట్ చేశాక మూవ్ టు ట్రాష్ అండ్ ఇక్కడ టు డూ లిస్ట్ కింద నేనేమంటా అంటే ఒక ఇన్‌పుట్ కావాలి నాకు. ఓకే. అండ్ ఆ ఇన్‌పుట్ ఏదైతే ఉందో దాని టైప్ టెక్స్ట్ ఉంటది. అండ్ దాని వాల్యూ మనం ఇంకా క్రియేట్ చేయలేదు. కానీ క్రియేట్ చేయాలి. సో, వాల్యూ అని పెట్టేసాను. అండ్ దాని తర్వాత ఆన్ చేంజ్ అంటే ఏంటి అదంతా మనం మాట్లాడాం కదా! ప్లేస్ హోల్డర్ ఒకటి ఇచ్చేస్తా. ప్లేస్ హోల్డర్ యాడ్ ఎ న్యూ టు డూ. ఓకే. ఇప్పుడు దీనికి డిస్క్రిప్షన్ అదంతా యాడ్ చేయట్లేదు. మళ్ళీ కాంప్లెక్స్ అయిపోతది. సో, ఈజీగా చేద్దాం. ఇప్పుడు హెచ్1 ఐ మీన్ ఇన్‌పుట్ చేశా కదా! ఇన్‌పుట్ తర్వాత నేనేమంటా అంటే నాకొక బటన్ కావాలని చెప్తా. ఓకే. సో, నేను ఇక్కడ బటన్ చేశా. దానికి యాడ్ అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ఆన్ క్లిక్‌లో నేను హ్యాండిల్ యాడ్ టు డూ. ఓకే. ఇది మన ఫంక్షన్ అన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూ ఆన్ చేంజ్, హ్యాండిల్ యాడ్ టు డూ అదంతా చేయాలి. సో, మనం లాస్ట్ వీడియోలో స్టేట్ గురించి మాట్లాడాం కదా! సో, ఇప్పుడు నేనేమంటా అంటే ఆహ్, ఒక కొత్త యూజ్ స్టేట్ హుక్ క్రియేట్ చేస్తా. కాన్స్ట్ ఇన్పుట్ వాల్యూ అని అండ్ ఫంక్షన్ పేరేంటి సెట్ ఇన్పుట్ వాల్యూ అని. ఓకేనా. సో, ఇది స్టార్టింగ్లో ఏముంటుంది ఖాళీ ఉంటుంది. ఓకే. సో, యూజ్ స్టేట్ ఏమో ఎంటీ ఉంటుంది. అండ్ ఈ వాల్యూ ఇది ఇన్పుట్ వాల్యూ ఇది. ఓకే. ఇన్పుట్ వాల్యూ ఇది. ఇప్పుడు ఆన్ చేంజ్ ఉంది. ఇప్పుడు ఆన్ చేంజ్లో ఏమవ్వాలి, ఆన్ చేంజ్లో కూడా నేను ఒక ఫంక్షన్ రాస్తా. డైరెక్ట్గా ఇక్కడే రాయకుండా ఏమంటా అంటే హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ అని రాసా. ఓకే. హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ అని రాసా కదా! ఇప్పుడు ఈ హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ ఫంక్షన్‌ని మనం క్రియేట్ చేసుకుందాం ఇక్కడ. సో, నేనేమంటా అంటే కాన్స్ట్ హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ ఓకే. చేంజ్ ఈజ్ ఎ ఫంక్షన్. ఓకే. ఈజ్ ఏ ఫంక్షన్ ఇలా రాస్తా. కాన్స్ట్ హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ ఈజ్ ఏ ఫంక్షన్. దాని డెఫినేషన్ ఇప్పుడు ఇక్కడ అంటే దాని ఇంప్లిమెంటేషన్ ఇక్కడ. ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడాము ఫంక్షన్స్ అయినా కానీ ఇలాంటివి ఏంటంటే మనకు ఒక రిటర్న్‌లో కాల్ బ్యాక్ ఇస్తది. కాల్ బ్యాక్ అంటే ఆహ్, అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు స్విచ్ చేశారనుకోండి ఏమైనా అది మీకు రిటర్న్‌లో ఏం చేస్తది లైట్ ఆఫ్ అన్నా, ఆన్ అన్నట్టు ఒక ఆన్సర్‌లా ఇస్తది కదా! సో, ఇది కూడా మీరు ఒక ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడల్లా ఇది మనకు రిటర్న్‌లో ఒక కాల్ బ్యాక్ ఇస్తది. ఓకే. సో, అదొక ఈవెంట్ అని. ఓకే. అదొక ఈవెంట్. సో, ఆ ఈవెంట్‌కి మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. కావాలంటే నేను ఇక్కడ ముబషిర్ అన్న రాసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ నేను ఇక్కడ దీన్ని ఈ అని పిలుస్తాను. ఎందుకంటే ఈ ఈవెంట్‌ని ఈ అన్నట్టు పిలుస్తాము. ఇప్పుడు మనం ఈ ఆన్ చేంజ్‌లో హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ అని ఇచ్చాము. ఇప్పుడు ఇది కాల్ బ్యాక్ వస్తుంది. అండ్ ఆ కాల్ బ్యాక్‌లో టార్గెట్ లోపల వాల్యూ ఉంటది కదా! సో, మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఫీల్డ్స్‌లో టైప్ చేస్తామో దాన్ని అలా కన్సోల్ లాగ్ చేయొచ్చు మనం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడాం. సో, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో సెట్ ఇన్పుట్ వాల్యూ దాని లోపలికి నేను ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఇచ్చేస్తా. ఓకే. సో, ఈ ఈవెంట్ ఏదైతే ఉందో దాని లోపల టార్గెట్ అని ఒకటుంది. దాని లోపల వాల్యూ అని ఒకటుంది. అదేదైతే ఉందో అది నేను ఈ ఫంక్షన్‌లోకి పంపిస్తున్నా. ఏ వాల్యూ అయినా మీరు ఈ ఫంక్షన్‌లో పంపిస్తే దీని వాల్యూ సెట్ అయిపోతది. ఒకసారి మనం ఇది లాగ్ చేసి కూడా చూసుకుందాం. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని. ఓకేనా. సేవ్ చేశా నేను. ఐ మీన్ ఇక్కడ నుంచి నేను దీన్ని ఫస్ట్ రన్ చేయాలి కదా! సో, ఎన్‌పిఎం రన్ డెవ్ చేశా నేను. ఓకే. దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేశా. అండ్ ఇక్కడ ఏదో ఓకే. ఇక్కడ టు డూ ఫార్మ్ ఇది లేదు కదా! సో, దీన్ని ఓకే. ఓకే. అండ్ మనం యాప్ డాట్ జేఎస్‌లో టు డూ లిస్ట్‌ని పిలుస్తున్నాము. అండ్ ఇండెక్స్ డాట్ జేఎక్స్ ఇది యాప్ ఓకే. ఇది ఓకే. ఇప్పుడు చూద్దాం మనం ఏం ఎర్రర్ వస్తుంది. ఇది ఎందుకు మనకి వర్క్ అవ్వట్లేదు అని. ఓకే. సో, నేను ఇక్కడ రిఫ్రెష్ చేశా. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేశా. ఇన్స్పెక్ట్ కన్సోల్‌లో చూద్దాం. ఓకే.
సో హ్యాండిల్ టు డూ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంట. ఓకే, సో హ్యాండిల్ టు డూ మనం డిఫైన్ చేయలేదు అంటుంది. ఓకే, ఇది హ్యాండిల్. ఓకే, నేను దీన్ని తీసేస్తా, ఇక్కడ నుంచి తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో నేను ఏం చేస్తా అంటే ఆన్ క్లిక్ కూడా తీసేసా. ఓకే, ఇప్పుడు మనకు ఓకే మంచిగా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఇక్కడ ఎం టైప్ చేసా. ఎం అంటే ఎం వచ్చేస్తుంది డైరెక్ట్గా. కానీ నేను యాక్చువల్లీ దీన్ని console.log ఈ చేయాలి. ఓకే, ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను రిఫ్రెష్ చేసి ఇక్కడ కే అని రాసా. చెయ్యగా అంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ ఏదైతే ఉందో ఈ ఇన్పుట్ ఫీల్డ్ మనం దాన్ని ఆన్ చేంజ్లో రాసాం. ఆన్ చేంజ్ అంటే అందులో చేంజెస్ వచ్చినప్పుడు ఏదైతే కాల్ బ్యాక్ ఇస్తుందో దానికి నేను ఇది ఏమంటారు లాగ్ చేస్తున్నా. ఇది ఓపెన్ చేసా. ఇప్పుడు ఓపెన్ చేశాక ఇక్కడ మనకు చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. సేమ్ అలానే మన దగ్గర టార్గెట్ ఉంది. టార్గెట్ అంటే ఇది ఎలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్ అన్నట్టు, అది ఇన్పుట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్. నేను ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఏముంది, మనకు వాల్యూ ఉంది. వాల్యూలో ఏముంది, కే ఉంది. సేమ్ అదే నేను ఇప్పుడు కేయుబి అని రాసా. ఓకే, కేయుబి అని రాసా లాస్ట్ది. ఓకే, అంటే ఇది కే టైప్ చేసినప్పుడు జనరేట్ అయింది, ఇది యూ టైప్ చేసినప్పుడు జనరేట్ అయింది, ఇది బి టైప్ చేసినప్పుడు జనరేట్ అయింది. ఇది ఓపెన్ చేసి నేను టార్గెట్లో మళ్ళీ ఓపెన్ చేసి వాల్యూ ఇక్కడ చూస్తే కేయుబి అని ఉంది. ఓకే, సో అందుకే మనకి ఈవెంట్లో టార్గెట్లో వెళ్ళి వాల్యూని మనం ఇక్కడ పట్టుకొని వస్తున్నాము. ఓకే, సో నేను ఇక్కడ నుంచి తీసేసా, ఇది కూడా ఇక్కడ నుంచి తీసేసా. ఓకే, అలా ఇప్పుడు మనం ఆబ్వియస్లీ ఇక్కడ మనం ఇది చేయాలి కదా. ఓకే, సో నేను మళ్ళీ అండు చేసి ఆన్ క్లిక్ హ్యాండిల్ టు డూ అని ఒక తెచ్చుకున్నా ఇక్కడ. ఇప్పుడు మనం ఈ హ్యాండిల్ టు డూని ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. సో నేనేమంటా అంటే కాన్స్ట్ హ్యాండిల్ యాడ్ టు డూ ఈజ్ అ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటా అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇది ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్ ఉందో ఒకవేళ దాని ముందు అయినా వెనకాల అయినా స్పేసెస్ ఏమైనా ఉన్నాయనుకో వాటిని తీసేసి నేను ఏమంటా అంటే లాగ్ చెయ్యి అని అన్నా. ఓకే, ఫస్ట్ లాగ్ చేయమని. ఎందుకంటే ఇక్కడ లాగ్ చేయడం అనేది డిఫరెంట్ విషయం. ఓకే, ఎందుకంటే ఇది ఆన్ చేంజ్. కానీ మనకు ఆ పర్టికులర్ టు డూ ఏదైతే ఉందో అది మనకు ఎప్పుడు యాడ్ అవ్వాలి, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. సో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు వర్క్ అవుతుందా లేదా చూడడం అనేది ఇంపార్టెంట్ మనం. సో నేనేమంటా అంటే ఇఫ్ మన ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఉందో, ఇన్పుట్ వాల్యూ అంటే ఇది ఇన్పుట్ వాల్యూ. ఇప్పుడు మనం ఇక్కడ సెట్ చేసేస్తాం కదా, ఏదో ఒక టైప్ చేసి ఈ సెట్ ఇన్పుట్ వాల్యూలో ఇస్తున్నాం. ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, దీని వాల్యూని సెట్ చేసేస్తుంది దీంతోని ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూతో. సో ఇందులో డాట్ ట్రిమ్. ఇప్పుడు డాట్ ట్రిమ్ ఏం చేస్తుంది, రిమూవ్ ద లీడింగ్ అండ్ ట్రైలింగ్ వైట్ స్పేసెస్ అంటే ఎంటీ స్పేసెస్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ ట్రిమ్ చేసేసాక ఒకవేళ నాట్ ఈక్వల్ టు ఖాళీ ఉంది. ఓకే, ఇది దీని మీనింగ్ నేను చెప్తా. ఓకే, సో మనం ఏం చెప్తున్నామంటే మనం ఏదైనా రాసాక ఒకవేళ దాని ముందు కూడా స్పేస్ తీసేసాము, వెనకాల కూడా స్పేస్ తీసేసాము, మధ్యలో ఏదైనా వర్డ్ ఒకవేళ ఉంటే ఏదైనా చేయాలి. కానీ ఒకవేళ లేకపోతే ఎలా? సో అందుకే నేను ఇక్కడ చెక్ ఏం చేస్తున్నా అంటే ఒకవేళ ఎంటీ స్పేస్ అంటే ఖాళీ లేకపోతే, ఓకే, ఖాళీ లేకపోతే నేను ఏం చేస్తా అంటే లాగ్ చేసేస్తా. ఓకే, ఏమని యాడింగ్ టు డూ అని ఇలా పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ వాల్యూని తీసుకొని వస్తాం. ఓకే, అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రిఫ్రెష్ చేశాక ఓకే ఇంకొక లాగ్ రాసాను ఇక్కడ. ఓకే, ఈ లాగ్ని తీసేస్తున్నా. ఇక్కడ నేను ముబషిర్ అని రాశాక నేను యాడ్ మీద క్లిక్ చేశాక, ఓకే, యాడ్ మీద క్లిక్ చేశాక ఏమవుతుంది, ముందు అండ్ వెనకాల స్పేసెస్ తీసేశాక ఒకవేళ ఖాళీ స్పేస్ లేకపోతే, ఖాళీ స్పేస్ లేదు అంటే మీనింగ్ ఏంటి, అందులో ఏదో ఒకటి ఉన్నట్టు అంతే కదా. అంటే ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఖాళీ స్పేస్ లేదు అంటే ఆ బాక్స్లో ఏదో మెటీరియల్ ఉంది అన్నట్టు అంతే కదా. సో అదే నేను ఇక్కడ రాసింది. యాడ్ మీద క్లిక్ చేయగానే యాడింగ్ టు డూ ముబషిర్ అని వచ్చేసింది. ఓకే, మళ్ళీ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అని రాసాను, నా ఫ్రెండ్ పేరు. యాడ్ చేయగానే గణేష్ అని వచ్చేసింది. ఇక్కడ చూసారా, మీకు కనిపిస్తుందా లేదా? ఓకే, కానీ మీరు ఇక్కడ చూస్తే నేను యాడ్ చేశాక ఇక్కడ మళ్ళీ క్లియర్ ఏం అవ్వట్లేదు. సో నేను ఏం చేస్తా అంటే ఈ సెట్ ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ కాల్ చేసి అందులో మళ్ళీ ఎంటీని పంపించేస్తా. ఎంటీ వాల్యూ పంపించగానే ఏమైంది,
ఇందులో ఎంటీ వాల్యూ పంపించాము ఈ ఫంక్షన్లో, అండ్ ఈ ఫంక్షన్ ఏమో దీని వాల్యూని సెట్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఇన్పుట్ వాల్యూ అనేది ఖాళీగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిఫ్రెష్ చేశాను, ఖాళీగా ఉన్న దాన్ని యాడ్ మీద క్లిక్ చేస్తుంటే ఏమన్నా అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ముందు ఉన్న వెనకాల ఉన్న స్పేసెస్ని తీసేశాక చెక్ చేస్తుంది ఏమైనా ఉందా అని. ఏం లేదు, ఖాళీగా ఉంది. సో ఖాళీగా ఉంది కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళట్లేదు. ఓకే, ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళట్లేదు. నేను ఇక్కడ ఎల్స్ కూడా రాస్తా, ఎల్స్ లాగ్ ఇట్ ఈజ్ ఎంప్టీ అని. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే నేను యాడ్ మీద క్లిక్ చేస్తే ఇట్ ఈజ్ ఎంప్టీ అని చూపిస్తుంది. యాడ్ మీద క్లిక్ చేస్తే ఇట్ ఈస్, నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టేసి స్పేస్ 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 ఇచ్చా, యాడ్ మీద క్లిక్ చేసా, ఇట్ ఈస్ ఎంప్టీ. ఎందుకంటే స్పేస్ అనేది నాట్ అ టు డూ కదా, సో అందుకే మనం ఇక్కడ ట్రిమ్ అనేది పెట్టాము. ఓకే, సో ఇక్కడి వరకు మనకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ మనం కొన్ని టు డూస్ని చూపించాలి. ఓకే, కొన్ని టు డూస్ని మనం ఇక్కడ లైన్గా చూపించాలి. సో ఆ లైన్గా చూపించడాన్ని మనం ఏం చేయొచ్చు ఆలోచిద్దాం. జావా స్క్రిప్ట్లో మనకి ఏముంది? డేటా స్ట్రక్చర్, ఎందులో అయితే మనం మల్టిపుల్ థింగ్స్ని సేవ్ చేయొచ్చు. సో అలా ఆలోచిస్తే మన దగ్గర ఒక యారే ఉంది. యారే అంటే ఏంటి? యారే అంటే ఒక వేరియబుల్, అందులో మల్టిపుల్ వాల్యూస్ని మనం స్టోర్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, సో నేనేమంటా అంటే ఇక్కడ నాకు మల్టిపుల్ టు డూస్ కావాలి అని చెప్తా. ఓకే, సో మల్టిపుల్ టు డూస్ని మనం ఒక దగ్గర స్టోర్ చేయాలి. అంటే ఏంటి? టు డూ నెంబర్ 1, టు డూ నెంబర్ 2, టు డూ నెంబర్ 3, టు డూ నెంబర్ 4 అని చెప్పి లైన్గా సేవ్ అవుతాయి. ఇప్పుడు మనం ఎన్ని టు డూస్ ఉంటే అన్ని వేరియబుల్స్ అయితే క్రియేట్ చేయలేము కదా, అందుకే మనం యారేలో క్రియేట్ చేస్తాము. సో ఇప్పుడు యారేలో క్రియేట్ చేయాలి అంటే నేను ఏం చేయాలి? ఒక యారే క్రియేట్ చేయాలి కదా, ఒక ఎంటీ యారే అనేది క్రియేట్ చేయాలి. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ కూడా యూజ్ స్టేట్ని నేను యూజ్ చేస్తా. ఎలా యూజ్ చేస్తా అంటే కాన్స్ట్ టు డూస్ కామా సెట్ టు డూస్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. అండ్ ఇక్కడ ఏం పెడతా? నేను ఒక ఎంటీ యారే పెట్టేస్తా. ఎందుకంటే నాకు టు డూస్ అంటే ఇది ఒక వేరియబుల్, నేను టు డూస్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశా, అందులో ఎంటీ యారే పెట్టేశా. అండ్ మనకి ఎప్పుడైతే ఇది ఏదైతే మన టు డూస్ ఉందో యారే చేంజ్ అవుతుందో తెలియాలి, అండ్ చేంజ్ అయ్యాక మనం ఇక్కడ కూడా చేంజ్ చూపించాలి. కాబట్టి నేను దీన్ని యూజ్ స్టేట్లో పెట్టేశా. యూజ్ స్టేట్లో పెట్టేశాక నేను ఏం చేశాను అంటే దీన్ని సెట్ టు డూస్ అంటే ఆబ్వియస్లీ యూజ్ స్టేట్ యూజ్ చేసా. యూజ్ స్టేట్ యూజ్ చేసి ప్రజెంట్ అయితే నా టు డూస్ ది లిస్ట్ ఏదైతే ఉందో అది ఖాళీగా ఉంది. ఓకే, ఎప్పుడైతే నేను యాడ్ చేస్తానో అప్పుడు ఈ టు డూలో ఒక వాల్యూ రావాలి, ఇంకొకటి యాడ్ చేసినప్పుడు ఇంకొక వాల్యూ రావాలి, ఇంకొకటి యాడ్ చేసినప్పుడు ఇంకొక వాల్యూ రావాలి. సో ఇది మనం అప్డేట్ చేసినప్పుడు నాకు యూఐ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేశా? ఇలా యూజ్ స్టేట్ని యూజ్ చేశా. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి? నేను ఎప్పుడైతే యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు ఈ ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఉందో అది నాకు ఈ యారేలో స్టోర్ అవ్వాలి, అంతే కదా. సో ఫస్ట్ టైం నేను మేక్ అన్ ఆమ్లెట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే ఈ యారేలో ఫస్ట్ వాల్యూ ఆ మేక్ అన్ ఆమ్లెట్ అని సేవ్ అవ్వాలి. ఇప్పుడు తర్వాత బిర్యానీ అని రాసా అనుకోండి, సో ఈ యారేలో సెకండ్ వాల్యూ బిర్యానీ అని స్టోర్ అయిపోవాలి, అంతే కదా. సో అలా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మనం ఇక్కడ ట్రిమ్ చేశాక ఇక్కడ కాన్సోల్ లాగ్ తీసేస్తాం. ఓకే, కాన్సోల్ లాగ్ తీసేసి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఒక టు డూ. ఓకే, ఈ టు డూకి ఏమేమి ఉండాలి? టు డూకి ఏమేమి ఉండాలంటే టు డూది టెక్స్ట్ ఉండాలి, అండ్ టు డూకి ఐడి అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, లైక్ ఇది ఏదో కొత్తగా చెప్పేస్తున్నాను కదా, ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కోడింగ్ చేస్తున్నారు అండ్ మల్టిపుల్ ఉన్న వాల్యూస్తో ఏమైనా వర్క్ చేస్తున్నారు అంటే పక్క దానికి ఒక ఐడి అనేది ఉంటుంది. ఓకే, ఐడి ఉండాలి. ఈవెన్ ఇప్పుడు మేము కూడా డేటాబేస్ నుంచి ఏమైనా తీసుకొని వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ దానికి ఒక ఐడి అనేది ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ లిస్ట్ వస్తుంది. ఓకే, ఆ లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్లో 4-5 వీడియోస్ కనిపిస్తున్నాయి. ఏ వీడియో మీద క్లిక్ చేశారని యూట్యూబ్కి ఎలా తెలుస్తుంది? మీరు ఇప్పుడు ఒక వీడియోకి క్లిక్ చేస్తే అదే వీడియో ఓపెన్ అవుతుంది కదా, వేరే వీడియో అయితే ఓపెన్ అవ్వట్లేదు కదా. మరి యూట్యూబ్కి ఎలా తెలుస్తుంది మీరు దేని మీద క్లిక్ చేశారని? ఓకే, సో అప్పుడు మనం అక్కడ ఐడీస్తో ఆడుకుంటాం. ఐడి అనేది ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్క వీడియోకి ప్రతి ఒక్క దానికి ఐడి ఉంటుంది. మీరు క్లిక్ చేసినప్పుడు ఆ వీడియోది పర్టికులర్ ఐడితో
సర్వర్లో వెళ్ళి ఆ ఐడి ఎక్కడుందో చూసి వీడియోని తీసుకొని వస్తాము. సో అలా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక టు డూలో ఏమేమి ఉంటాయి, 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏమో ఇన్పుట్ వాల్యూ, టు డూది ఏదైతే ఉందో అది ఇన్పుట్ వాల్యూ అంటే టెక్స్ట్. ఓకే, టెక్స్ట్. ఇంకొకటి ఏంటి, ఇంకొకటి ఐడి అని. సో ఒక ఐడి, ఒక ఇన్పుట్ వాల్యూ, ఈ రెండు కలిపితే ఒక టు డూ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే మనం ఇప్పుడు టు డూని డిలీట్ కూడా చేయాలి, ఎడిట్ కూడా చేయాలి. సో ఏ టు డూని ఎడిట్ చేస్తున్నామని ఎలా తెలుస్తుంది అంటే ఈ ఐడి వల్లనే. ఓకే, ఇది ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ లాగా, అంటే ఈ టు డూనే డిలీట్ చేయి, ఈ టు డూనే యాడ్ చేయి అని చెప్తున్నాం కాబట్టి దానికి ఒక ఐడి ఇస్తున్నాం. ఇప్పుడు ఐడి అయితే ప్రతి ఒక్క టు డూకి సపరేట్ అండ్ యునీక్ ఐడి ఉండాలి. ఓకే, అంటే రెండిటికి సేమ్ ఐడీలు ఉండొద్దు, యూనిక్ ఐడి ఉండాలి. ఇప్పుడు మనం ఎలా చేస్తాము, ఇప్పుడు నార్మల్గా డేటాబేస్ అనుకోండి, మనం డేటాబేస్లో ఏం చేస్తామంటే ఒక ఐడి అని మనం క్రియేట్ చేశాక దీనికి మనం ప్రైమరీ కీ అని ఇస్తాము, లేకపోతే ఐడి అనుకోండి. ఐడి ఎలా ఇస్తామంటే 0తో స్టార్ట్ అయ్యి ప్రతిసారి +1 అయిపో అని చెప్తాం. సో ఇప్పుడు ఒక టు డూ యాడ్ చేసినప్పుడు దాని ఐడి 0 ఉంటుంది, ఇంకొక టు డూ యాడ్ చేసినప్పుడు దాని ఐడి 1 ఉంటుంది, ఇంకొక టు డూ యాడ్ చేసినప్పుడు దాని ఐడి 2 ఉంటుంది. అలా +1 అవ్వకుంటూ వెళ్తుంది. కానీ ఇక్కడ మనకు ఆ సీన్ లేదు కాబట్టి నేనేం చేస్తా అంటే టైంని పెట్టేస్తా. అంటే ఇప్పుడు టైం 10:16 PM అండ్ ఎంతో అంత సెకండ్ కూడా అయ్యే ఉంటుంది కదా, సెకండ్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి మనం ఎలాగో ఒకటే సెకండ్లో మల్టిపుల్ టు డూస్ చేయలేం కాబట్టి నేను టైమే పెట్టేస్తా దీనికి ఐడిగా. ఓకే, సో నేను ఇక్కడ ఏమంటా అంటే కాన్స్ట్ న్యూ టు డూ అని ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ మనం ఇలా కర్లీ బ్రాకెట్స్తో క్రియేట్ చేస్తాము. ఇప్పుడు నాకు ఇందులో ఏమేమి ఉండాలి, ఐడి ఉండాలి, కామా టెక్స్ట్ ఉండాలని చెప్తాను నేను. ఓకే, సో ఈ రెండు ఆబ్వియస్గా మన నేమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఐడి ఏమంటున్నా నేను, డేట్ డాట్ నౌ. ఓకే, డేట్ డాట్ నౌ. సో ఇప్పుడు ప్రతిసారి మనం ఒక టు డూ క్రియేట్ చేసినప్పుడు ఇలా ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, ఇది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు దాని ఐడి ఆ పర్టికులర్ టైం ఏముందో దానికి ఉంటుంది. ఓకే, అండ్ ఈ టెక్స్ట్లో ఏమో నేను ఇన్పుట్ వాల్యూ అని ఇచ్చేస్తాను. ఓకే, ఇన్పుట్ వాల్యూ ఇలా. ఓకే, ఇలా చేసేసా. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచిస్తే ఇప్పుడు ఇది వర్క్ అవ్వదు. ఎందుకు, ఇదేమో మనం జస్ట్ దీని వాల్యూని సెట్ చేస్తున్నాం, కానీ మనం ఏం చేయాలి, ఈ యారో లోపలికి ఈ వాల్యూని పంపించాలి, ఇన్పుట్ వాల్యూని ఈ యారో లోపలికి. సో నేనేమంటా అంటే సెట్ టు డూస్ని కాల్ చేస్తాం, ఎందుకంటే ఇదే కదా వాల్యూని సెట్ చేసేది. సో సెట్ టు డూస్లో ఒక యారే ఉంది, యారేని ఇలా పెట్టేసా అండ్ అందులో న్యూ టు డూ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసేసా నేను. ఓకే, న్యూ టు డూని పాస్ చేసేసా. ఇప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ చేసా అండ్ మనం ఇక్కడ లాగ్ కూడా చేద్దాం టు డూస్ని. ఓకే, అంటే దీన్ని లాగ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది ఫంక్షన్లోకి న్యూ టు డూని పాస్ చేసాము అండ్ ఇందులో పాస్ చేయగానే ఇందులోకి వాల్యూ వెళ్ళిపోతుంది అండ్ ఈ ఎంటీఆర్ ఏమో అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు కాన్సోల్ లాగ్ చేద్దాం. నేను ఇక్కడ ముబషిర్ అని రాసా. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఇది చూపించట్లేదు ఎందుకంటే మనం సెట్ ఇన్పుట్ని తీసేసాం కదా, సో అందుకే. సో నేనేమంటా అంటే ఓ సారీ, ఇక్కడ రాయాలి కదా. సో నేను దీన్ని కట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తా అండ్ ఇక్కడేమో సెట్ ఇన్పుట్ వాల్యూ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే, మై మిస్టేక్. యాక్చువల్లీ నేను హ్యాండిల్ యాడ్ టు డూలో చేయాలి కానీ హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్లో రాసేసాను నేను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రీఫ్రెష్ చేశాను నేను అండ్ ఇక్కడ ముబషిర్ అని రాసి యాడ్ చేయగానే నాకు ఇక్కడ ఒక యారే వచ్చింది, ఎంటీ యారే. ఓపెన్ చేస్తే దాని లెంత్ 0 అని కనిపిస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ ఏదో ఒకటి రాసా. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నేను సెకండ్ ఐటమ్ యాడ్ చేశాక నాకు దీని లెంత్ 1 అని కనిపిస్తుంది, ముబషిర్ అని. ఓకే, అండ్ దీని ఐడి చూస్తే 17392061849992 అంట. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే డేట్ డాట్ నౌ ఏదైతే ఉందో అదొక పర్టికులర్
ఏదో తీసుకొని వస్తుంది, లైక్ మిల్లీ సెకండ్స్తో పాటు అంతా కలిపేసి ఒక టైము ఏదో ఒకటి తీసుకొని వస్తుంది. అది ఐడి ప్రతిసారి సపరేట్ ఉంటుంది. ఓకే, సో అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ గణేష్ అని యాడ్ చేశాక నేను ఇప్పుడు ఇక్కడ లెంత్ 1 అని కనిపిస్తుంది, పాతది కనిపిస్తుంది. కానీ మరి ముబషిర్ ఎక్కడికి వెళ్ళింది? ముబషిర్ ఎక్కడికి వెళ్ళింది మరి అంటే ఓకే, గణేష్ 1 యాడ్ చేసా, ఇక్కడ ఏం కనిపించట్లేదు. గణేష్ 2 యాడ్ చేసా, గణేష్ 3 యాడ్ చేసా. సో ఇది ఓపెన్ చేసినప్పుడు నాకు గణేష్ 1 కనిపిస్తుంది, ఇది ఓపెన్ చేసినప్పుడు నాకు గణేష్ 2 కనిపిస్తుంది. కానీ మరి గణేష్ 1 ఏది? ఇందులో గణేష్ 1 కూడా ఉండాలి కదా. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ఇందులో ఒక వాల్యూని పంపిస్తున్నామో పాత వాల్యూని ఇది తీసేసి కొత్త వాల్యూని ఇస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ ఒక సింటాక్స్ ఉంది, డాట్ 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 టు డూస్ కామన్ న్యూ టు డూ. అంటే పాత టు డూస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఉంచు, అది కాకుండా కొత్త న్యూ టు డూని యాడ్ చేయి. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. గణేష్ 1 యాడ్ చేసా, ఎంటీ ఉంది, సరే. గణేష్ 2 యాడ్ చేసా, గణేష్ 1 అని వస్తుంది. గణేష్ 3 అని యాడ్ చేసా. ఇప్పుడు ఇక్కడ చూస్తే గణేష్ 1 అండ్ గణేష్ 2 రెండు వస్తున్నాయి కదా. గణేష్ 3 రావట్లేదు, అది పక్కన పెడదాం, దాని గురించి చూద్దాం, ఎందుకంటే కాన్సోల్ లాగ్లో అలానే చూపిస్తుంది. ఓకే, కానీ ఆల్రెడీ అందులోకి లోపలికి వాల్యూ అయితే వెళ్ళిపోయింది. ఓకే, కానీ మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు యారేలో అయితే మల్టిపుల్ ఆబ్జెక్ట్ ఉంది. సో యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్, యారే ఆఫ్ ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఈ రెండు కలిపి ఒక యారేలో ఉన్నాయి. అదేం యారో, ఏం యారే, సారీ, టు డూస్ యారే. దీన్ని మనం ఎలా సెట్ చేసాము, సెట్ టు డూస్తో చేసాము. అందులో నువ్వు పాత టు డూస్ కూడా ఉండాలి అండ్ కొత్త టు డూ కూడా యాడ్ అయిపోవాలి అని చెప్పాము. ఓకే, సో ఇక్కడ వరకు మనం కొంచెం మంచిగా చూసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఏదైతే డిలీట్ ఫంక్షనాలిటీ ఉంది, ఎడిట్ ఫంక్షనాలిటీ ఉందో అది చేద్దాం. కానీ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్, మనం కొంచెం రీఫ్యాక్టరింగ్ చేసాం అండ్ ఇది ఒకటే ఫైల్ మనం చేంజ్ చేసింది. సో ఫస్ట్ నేను ఏమన్నా అంటే ఈ ఇన్పుట్ ఏదైతే ఉందో అది చేంజ్ అయినప్పుడు నాకు దాని వాల్యూ కావాలి అని చెప్పి నేను ఒక కాన్స్ట్ ఇన్పుట్ వాల్యూ అని చెప్పి యూజ్ స్టేట్ క్రియేట్ చేసా అండ్ హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ అని చెప్పి సెట్ ఇన్పుట్ని అదే వాల్యూతో సెట్ చేసేస్తున్నా. ఓకే, అంటే దీని వాల్యూ ఏమో ఇన్పుట్ వాల్యూ అండ్ ఇది సెట్ ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఉందో దాని లోపలికి ఆ వాల్యూని పంపిస్తుంది. అంటే ఇన్పుట్లో టైప్ చేసిన వాల్యూని పంపిస్తే ఇది అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా. దీని తర్వాత నాకు యాడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఏమంటారు, లైక్ యూఐలో కనిపించాలి. ఓకే, లైక్ యూఐలో నాకు మొత్తం టు డూస్ కనిపించాలి. ఓకే, అది టు డూస్ కూడా చేయలే కదా మనం, టు డూస్ కూడా ఇప్పుడే చేసేద్దాం. సో నాకు టు డూస్ కనిపించాలి. సో మల్టిపుల్ టు డూస్ కనిపించాలంటే నేను ఒక యారేలో స్టోర్ చేసుకుంటా అవన్నిటిని. సో నేను ఏం చేశాను అంటే ఇక్కడ టు డూస్ అని ఒక ఎంటీ యారే క్రియేట్ చేసుకున్నా అండ్ ఇవి చేంజ్ అయినప్పుడల్లా నాకు యూఐ కూడా అప్డేట్ కావాలి కాబట్టి యూజ్ స్టేట్ యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏమంటా అంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఎంటీ ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా, దాని పేరు న్యూ టు డూ అని పెట్టేశా. ఓకే, ఇప్పుడు ఇది ఏంటి, ఒక పర్టికులర్ టు డూకి స్ట్రక్చర్ ఎలా ఉండాలి అన్న మీనింగ్ దీనికి. అంటే ఒక టు డూలో ఐడి ఉండాలి, టెక్స్ట్ ఉండాలి. ఐడి ఎందుకు ఉండాలనేది చెప్పా ఆల్రెడీ, అంటే ప్రతి ఒక్క టు డూ యూనిక్ ఉండాలి అన్నట్టు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం చాలాసార్లు సేమ్ టు డూ ఇచ్చామనుకోండి పేరు, ఐడి అన్న డిఫరెంట్ ఉండాలి. లేకపోతే మనం ఎలా చెప్తాము ఏ టు డూని ఎడిట్ చేయాలి, ఏ టు డూని డిలీట్ చేయాలని. సో ఐడి వల్లనే అవుతుంది అది. సో నేను ఐడి ఇచ్చేసాను డేట్ డాట్ నో అని అండ్ ఒక టెక్స్ట్ అని ఇది ఒక టెంపరరీ నేమ్. సో టెక్స్ట్ అని ఒకటి ఇచ్చేసా, దానికి ఇన్పుట్ వాల్యూ అంటే మనం ఏదైతే టైప్ చేస్తున్నామో అది ఇచ్చేసా. అండ్ సెట్ టు డూస్ ఫంక్షన్లో పాత టు డూస్ కూడా ఉండాలి అండ్ కొత్త ఏదైతే నేను ఇప్పుడు క్రియేట్ చేశానో ఆ టు డూ కూడా ఉండాలి అని చెప్పేసా. ఓకే, అంతే. సో ఇప్పుడు నేను ఈ కన్సోల్ లాగ్ని ఇక్కడ నుంచి తీసేస్తా. ఓకే, అండ్ ఈ ఎల్స్ని కూడా ఇక్కడ నుంచి తీసేస్తా. ఓకే, ఇప్పుడు నా దగ్గర టు డూస్ అని ఒక యారే ఉంది, టు డూస్ అని ఒక యారే ఉంది, అందులో ఆబ్జెక్ట్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే నాకు ఇప్పుడు లైక్ చూపించాలి, ఏం చూపించాలి, ఏదైతే యారే ఉందో ఆ యారేలో ఉన్న టు డూస్ని చూపించాలి. సో నేను
యూఎల్ యూస్ చేస్తా, అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు మీకు యూఎల్ అంటే ఏంటి అవన్నీ తెలియకపోతే మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే నా వెబ్ డెవలప్మెంట్ సిరీస్ కూడా చూసేయండి. చూసేస్తే ఏంటంటే మీకు HTML CSS జావాస్క్రిప్ట్ అనేది మంచిగా అర్థమైపోతుంది. అర్థమైపోయింది అనుకోండి, ఇక్కడ మీకు కొంచెం ఈజీ అయిపోతుంది. సో నేను ఇక్కడ యూఎల్ ఒకటి క్రియేట్ చేశాను. యూఎల్ లోపల నాకు ఏమవ్వాలి, టు డూస్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే, అంటే ఎన్ని టు డూస్ ఉంటే అన్ని టు డూస్ నాకు ప్రింట్ అయిపోవాలి. సో ఎన్ని ఉంటే అన్ని అన్న మీనింగ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే మ్యాప్ అనే ఒక ఫంక్షన్ ఉంది, అది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను HTML లోపల జావాస్క్రిప్ట్ రాస్తున్నా కాబట్టి నేను ఇలా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి నేను ఏమంటా అంటే ఈ టు డూస్ ఏదైతే ఉందో, ఈ టు డూస్ యారే ఏదైతే ఉందో దాని మీద మ్యాప్ అనే ఒక ఫంక్షన్ పెట్టు. ఇప్పుడు ఈ మ్యాప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎన్ని ఉంటే అన్నిటి మీద ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తుంది. మనం ఏం చెప్తే అది పర్ఫామ్ చేస్తుంది, ఎన్ని ఉంటే అన్నిటి మీద. ఓకే, లైక్ క్లాస్లో 40 మెంబర్స్ ఉన్నారు, 40 మెంబర్స్ని కూడా డిస్మిస్ చేసేయండి అన్నామనుకోండి, అప్పుడు ఎన్ని ఉంటే అన్ని, అలాంటప్పుడు మనం మ్యాప్ యూస్ చేస్తాం. సో మనం టు డూస్ మీద మ్యాప్ అయితే పెట్టేశాము. ఇప్పుడు ఈ మ్యాప్ ఏం చేస్తుంది, లోపల ఒక ఫంక్షన్ని తీసుకుంటుంది. సో నేను దాని బ్రాకెట్స్ లోపల ఒక బ్రాకెట్స్తో ఓపెన్ చేసి ఇలా ఫంక్షన్ రాసా. ఓకే, సో మ్యాప్ ఎల్లో దగ్గర ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. దీని లోపల నేను ఒక ఫంక్షన్ ఇలా రాస్తున్నా. ఏం రాస్తా అంటే ఫస్ట్ టైం, ఓకే ఇప్పుడు ఎన్ని అయితే అన్ని కదా. సో ఇప్పుడు రోల్ నెంబర్ 1 అని పిలిచినప్పుడు ఏమైంది, ఫస్ట్ రోల్ నెంబరే రావాలి. రోల్ నెంబర్ 2 అని పిలిచినప్పుడు ఏమవ్వాలి, సెకండ్ రోల్ నెంబర్ రావాలి. అంటే క్లాస్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రోల్ నెంబర్ ఒకటి రావాలి. అంటే టు డూస్ యారేలో ఒక్కొక్కసారి ఒక్కొక్క టు డూ రావాలి. సో నేను ఇక్కడ ఒక పేరు పెట్టుకుంటా, టు డూ అని, టెంపరీ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ముబషిర్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ యాక్చువల్లీ ఇది కాదు, మనం ఇలా ఇవ్వాలి, దీనికి రిటర్న్ చేయాలి కాబట్టి ఇలా. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క టు డూని నేను ఏం చేస్తా, LIలో చూపిస్తా. LIలో ఇక్కడ బ్రాకెట్లో ఈ పర్టికులర్ టు డూ లోపలికి వెళ్ళి, ఈ పర్టికులర్ టు డూ లోపలికి ఏముంది, మనం టు డూలో ఏమేమి ఇచ్చాం, ఒక్కొక్క టు డూలో ఏముంది, ఐడి ఉంది, టెక్స్ట్ ఉంది. సో టు డూ డాట్ టెక్స్ట్ అని చెప్పేసాను, నేను సేవ్ చేశాను. ఓకే, టు డూ డాట్ టెక్స్ట్ అని చెప్పేసా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసి రీఫ్రెష్ చేస్తే నేను ముబషిర్ అని అన్న యాడ్ చేశా, గణేష్ అన్న యాడ్ చేశా, అశోక్ అని చెప్పి యాడ్ చేశా. చేయగానే మనకి ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఓకే, టు డూస్లానే వర్క్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ వార్నింగ్ చూస్తే ఈచ్ చైల్డ్ ఇన్ అ లిస్ట్ షుడ్ హ్యావ్ అ యునిక్ కీ ప్రాప్. అంటే ఏంటి, మనం మ్యాప్ చేస్తున్నాం, ఓకే వాటిని ఏమంటారు, మనం యూఐలో కూడా చూపిస్తున్నాము. కానీ మనం చూపించిన ప్రతిసారి ఇది డిఫరెంట్ అని ఎలా తెలుసు, ఓకే ఇది డిఫరెంట్ అని తెలిస్తేనే కదా మీరు ఇక్కడ ఏమంటారు యాడ్ బటన్, డిలీట్ బటన్ లేదా ఎడిట్ బటన్ పెట్టుకోవచ్చు. మనకు సపరేట్ అని తెలియకపోతే మనం ఎలా చేస్తామని. సో అందుకే మనకు ఒక కీ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే మ్యాప్ యూస్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ LI లోపలికి వచ్చి నేను కీ అని ఒకటి పెడతా. కీ అంటే ఏంటి, ఏం చెప్పాను నేను, యూనిక్ కోసం ఏం కావాలి, ఐడి కావాలి. సో టు డూ డాట్ ఐడి. ఓకే, ఇప్పుడు ఈ LIకి ఒక్కొక్కసారి ఒక్కొక్క LIకి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈ టు డూస్లో 4 టు డూస్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఆబ్జెక్ట్ టు డూస్వి ఆబ్జెక్ట్ 4 ఉన్నాయి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇందులోకి వస్తుంది, ఓకే టు డూలోకి వస్తుంది. టు డూలో వచ్చాక ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసేసాను. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రీఫ్రెష్ చేశా కదా, నేను ఇక్కడ ఏదో ఒకటి యాడ్ చేస్తున్నా, యాడ్ చేసా, ఇక్కడ కూడా యాడ్ చేసా. ఇప్పుడు నా దగ్గర టు డూస్లో ఏముంది, ఈ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ జస్ట్ టు డూస్ అని ఇలా రాసా, ఎంటర్ కొట్టా. ఓకే, టు డూస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే ఇలా చేస్తుందా ఇది, ఓకే సో టు డూస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంట. ఓకే సో టు డూని నాట్ డిఫైన్డ్ అని అక్కడ చూపిస్తుంది. కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒకసారి లాగ్ చేస్తా టు డూస్ని. సో ఇప్పుడు చూస్తే మీరు ఇది ఒక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంది, ఐడి అని ఉంది, టెక్స్ట్ అని ఉంది. ఓకే, ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంది, ఐడి అని ఉంది, టెక్స్ట్ అని ఉంది. సో ఇలా మనం చూసుకొని
ఇప్పుడు ఫస్ట్ టైం ఏమవుతుంది, మీరు మ్యాప్ చేసినప్పుడు ఈ యారే మీద మ్యాప్ చేసినప్పుడు ఫస్ట్ టైం, ఓకే, ఈ యారే మీద మ్యాప్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఈ 0 అని ఉంది కదా, ఈ 0ది ఏదైతే ఉందో టుడూలోకి వచ్చేస్తుంది. టుడూలో వచ్చాక నేను ఏమంటున్నా, ఓకే ఇదంతా ఇప్పుడు టుడూలో ఉంది. టుడూ డాట్ అనగానే లోపలికి వెళ్ళిపోతాం, టుడూ డాట్ అనగానే లోపలికి వెళ్ళిపోతాం. ఐడి అయినా టెక్స్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో నేను ఎల్ఐలో కీ అనేది ఐడికి ఇచ్చేసాను, అండ్ దీని లోపల మధ్యలో ఏమో టెక్స్ట్ పెట్టేశా. ఓకే, ఇంకా ఇంత క్లియర్గా ఇంకా అంటే కష్టం. సో ఈ టు డూస్ ఏంటి, ఒక యారే, మ్యాప్ అనగానే ఈ యారే మీద, ఓకే ఈ యారే మీద మ్యాప్ అనగానే ఈ యారే మీద. ఇప్పుడు ఇందులో ఒక టు డూ అని తీసుకున్నాను నేను, ఇక్కడ ముబషిర్ అని అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ టు డూ అని పెట్టుకోగానే ఏమైంది, ఫస్ట్ టైం ఇది వెళ్ళిపోతుంది, సెకండ్ టైం ఇది వెళ్ళిపోతుంది, థర్డ్ టైం ఇంకేమైనా ఉంటే అది వెళ్ళిపోతుంది, ఫోర్త్ టైం ఇంకేమైనా ఉంటే అది వెళ్ళిపోతుంది. ఓకే, ఫస్ట్ టైం ఇది వెళ్ళినప్పుడు ఇది ఉంది కదా, ఎల్ఐలో ఏం చెప్పాను నేను, టు డూ డాట్ ఐడి, డాట్ అనగానే ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం ఇది టు డూ కదా, టు డూ డాట్ ఐడి అనగానే డాట్ ఐడి వెళ్ళిపోయింది, డాట్ టెక్స్ట్ అనగానే ఇది వెళ్ళిపోయింది. అదే మనం యూఐలో ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ దాంట్లో మనం దీన్ని అప్డేట్ కానీ డిలీట్ అండ్ దీన్ని స్టైల్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, HTML CSS జావాస్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేయండి, సో దట్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నాకు చెప్పండి. లేదంటే వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో, చెక్ చేసి నాకు మెసేజ్ చేయొచ్చు.